హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం. అందుకని దారిలో తిందామని సర్వపిండి చేశానండి. ఇది తెలంగాణ స్పెషల్, ఆంధ్ర కూడా స్పెషల్ అండి. ఆంధ్రాలో చేసుకోరు కానీ మాకైతే చిన్నప్పటి నుండి తెలిసింది. బిందు రొట్టె అనేవాళ్ళు, ఇప్పుడు సర్వపిండి అంటున్నారు. బియ్య పిండిలో నేను కొంచెం సాల్టు, కొంచెం ఆనియన్స్, ఎక్కువ ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కట్ చేశాను. ఇది చక్కగా సన్నగా కట్ చేసి శనగపప్పు, నువ్వులు, పల్లీలు చితగొట్టి అవి కూడా వేసాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలిపానండి. కొంచెం పసుపు కూడా వేసాను. అది ఏదన్నా మనం ప్రయాణాల్లో తింటే చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది. ప్రయాణాలకి వెళ్ళినప్పుడు చేసుకుని ఒక 4-5 పట్టుకుని వెళ్తే తినడానికి బాగుంటాయి, స్నాక్స్ కింద ఉంటాయి. ఆ బయట కొనుక్కు తినేదానికన్నా ఈ సగం ముక్క తిని కొంచెం టీ తాగితే టీ కూడా ఫ్లాస్క్లో పోసుకుని వెళ్ళి హ్యాపీగా తినొచ్చును. ఆ బయట టీ బాగోదు. ఆ బయట ఏదన్నా తిందామన్నా ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడరు. అందుకని మేము ప్రయాణం ఈవేళ ఊరు వెళ్తున్నాం కాబట్టి దారిలో తింటారు పిల్లలని నేను సర్వపిండి ఎంత టేస్ట్ ఉన్నాయోనండి. తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా నోటికి కమ్మగా, మిర్చి అన్నీ వేసాం కదా, అంత కారం లేదు, చప్పదనం లేదు, చాలా టేస్ట్గా ఉందండి. మేము చిన్నప్పుడు చేసేవారు, ఇంకా దళసరే వేసేవారు మా అమ్మగారు. తెపాళ్ళకి అంటించేవారు రొట్టె. అవి మేము తినేవాళ్ళం. ఇప్పుడు పలచగా చేశాను, చాలా బాగా వచ్చింది. తొందరగా కూడా అయిపోయినాయి, రొట్టె ఉడికిపోయింది. అయితే ప్రయాణాల్లో వెళ్ళినప్పుడు ఇలాంటివి కానీ, లేకపోతే మినపరొట్టు కానీ ఇలా వేసుకుని తల ముక్క తిని కొంచెం టీయో ఏదన్నా తాగేసామనుకోండి, అలా ఆకలేదు మనకి. ఇదే సర్వపిండి జొన్నపిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బియ్య పిండితోనే చేశాను. నెక్స్ట్ టైము జొన్నపిండితో చేస్తాం, ఇంకా మంచిది కదా పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు ఒక లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టట్లేదు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదన్నా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చాలా టేస్ట్ ఉంది, తింటుంటే తినాలనిపిస్తుంది. ఒకదాన్నే తినేస్తానేమో అనిపిస్తుంది నిజంగా. బాగా ఉడికిందండి. ఆయిల్ పోసేస్తే ఇంత పిల్లలు తినరనేసి నేను సమానంగానే వేసాను. ఎక్స్ట్రా వేయలేదు. నేను 2 సైడ్ కాల్చానండి. అందరం 1 సైడే కలుపుతారు కదా, 2 సైడ్లు కాల్చాను. ఆ నువ్వులు మనకి తగులుతుంటే ఎంత కమ్మగా ఉందో. నువ్వుపప్పు ఎక్కువ వేసాను. పల్లీల పొడి కన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. పచ్చెనగపప్పు కూడా నానబెట్టేసాను. ఒక 3 గుప్పులు పప్పు ఉంటుంది, పచ్చెనగపప్పు కూడా నానబెట్టేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. తినే కొలది తినాలనిపిస్తుంది.